గైస్, వెల్కమ్ టు లిబి క్రియేషన్. ఈరోజు మనం బ్యూటిఫుల్ ఈ బ్యాంగిల్స్ అనేవి చూద్దాం. ఎంతో బ్యూటిఫుల్గా చాలా మంచిగా మీకు ఉంటాయి. అయితే నేను ఇందులో షార్ట్లో నిన్న మీతో షేర్ చేసుకున్నా కదా ఈ వీడియోని. ఈరోజు లాంగ్లో డీటెయిల్గా నేను ఎలా చేశానో చూపిస్తున్నాను. మీకు చూస్తాం ద్వారానే ఇది తెలిసిపోతుంది నేను ఎలా చేస్తున్నాను అనేది. కాకపోతే ఇది లాంగ్ వీడియో కాబట్టి ఇది 8 minutes 9 minutes మీరు మ్యూట్గా వినలేరు కాబట్టి అందుకే నేను చూపిస్తున్నాను. అంటే వాయిస్ ఓవర్ నేను మీకు ఇస్తున్నాను అనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు ఇలా పోస్ట్ చేస్తూ ఉంటా. మీకు గుర్తుందా, ఇలాంటి షేప్లోనే మనం రింగ్స్ చేసాం, ఫింగర్ ఫ్రీ రింగ్స్. ఇప్పుడు అదేలాగా ఇందులో ఇప్పుడు మనం ఇలా చేద్దాము. ఇది ఏంటంటే బ్యాంగిల్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు ఫ్యాన్సీ బ్యాంగిల్స్ మీరు అసలు అంటే పార్టీస్లో కానీ నార్మల్గా కానీ ఏదైనా ఈవెంట్ వేసుకోవచ్చు. ఈవెంట్స్కైనా మనం ఇది ఈజీగా వేసుకోవచ్చు తయారు చేసుకొని. అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు మీరు చేసినట్టయితే ఎవరు నమ్మరు. అయితే ఈ వైర్ అనేది నేను మీషో నుంచి తీసుకున్నాను. ఈ డీటెయిల్ కూడా నేను మీకు ఇచ్చి ఉన్నాను. ప్రతి ఒక్క మెటీరియల్ ఇక్కడ నేను యూస్ చేసేది నేను మీషోలో తీసుకున్నాను, క్రాఫ్టింగ్ మెటీరియల్. అయితే నేను రివ్యూ ఇచ్చి ఉన్నాను ప్రతి వీడియో. అయితే చూడండి ఒకసారి ప్రతి మెటీరియల్ది. నేను ఏది కూడా రివ్యూ ఇవ్వకుండా ఉండలేదు. ఆ వీడియోని చూడండి, మీకు ఎంతకు వచ్చింది ఎట్లా వచ్చింది అనేది తెలుస్తుంది. కాకపోతే ఇది చూస్తానికి ఎంత థిక్గా ఉంది కానీ ఇది ఎటువంటిగా హార్డ్ అయితే లేదండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా, అంటే మెత్తగా వైర్ ఉంది. అసలు ఇది ప్లాస్టిక్ వైర్ లాగా చాలా మంచిగా మనం ఎలా టర్న్ చేస్తే అలా టర్న్ అవుతుంది. అంత మనకి హార్డ్ అనేది లేదు. నేను హార్డ్ ఉంటుంది అనుకున్నా. సో ఈ సర్కిల్లో కూడా మనం 3 సర్కిల్ చేసాము. ఫస్ట్ అయితే ఒక పెద్దది మనం మోక్ చైన్ నుంచి మన వేళ్ళ దాకా ఒక సైజు తీసుకొని అంత కట్ చేసుకోండి. వైర్ని కట్ చేసుకొని దాన్ని 3 రౌండ్ మన చెయ్యి మీద పెట్టుకొని నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ చేతిలో నుంచి తీసి 3 రౌండ్స్ అలాగనే చేసుకొని ఫస్ట్ ఎడ్జ్ అనేది ఫోల్డ్ చేసేయండి ఒక ఎడ్జ్ని. ఎందుకంటే మళ్ళీ పూసలు గుచ్చితే కింద నుంచి పోతాయి కాబట్టి. అలాగే ఎడ్జ్ని మీరు క్లోజ్ చేసేసి ఒక ఎడ్జ్ నుంచి మీకు నచ్చిన పర్ల్స్ని యాడ్ చేసుకోండి. వైట్లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది తీసుకున్నాను, వైట్తో నింపాను నేను. మీ దగ్గర బీట్స్ ఉంటే అలాగా మీరు యాడ్ చేసుకోండి అందులో. అయితే హ్యాంగింగ్ కోసం అని ఇక్కడ నా దగ్గర జుంకాలు లేవు కాబట్టి నేనే ఇది ఒక హ్యాంగింగ్ది తయారు చేస్తున్నాను. ఒకటి గవ్వ పెట్టాను. ఆ తర్వాత ఒక బీట్స్ ఇట్లా డ్రాప్ బీట్స్ వచ్చింది, అది యాడ్ చేసి నేను లాకర్ ద్వారా లాక్ చేసి దానికి మళ్ళీ ఒక హోల్కి ఈ చైన్ అనేది ఒకటి పెద్దది ఒకటి చిన్నది హ్యాంగ్ అవుతానికి దాంతో నేను లాక్ చేసేది అది పెట్టేసి లాక్ చేశాను అనమాట. సో లాస్ట్కి రెండింటిని ఒక మనం రౌండ్గా వచ్చే లాక్ చేసేది ఉంటుంది కదా, దాంతో మనము దానికి రెండింటిని యాడ్ చేసి ఎక్కడైతే మనము ఫోల్డ్ చేసి పెట్టామో ఫస్ట్ ఎడ్జ్, ఆ తర్వాత లాస్ట్కి కూడా ఫోల్డ్ చేసేస్తాం కదా బయటికి రాకుండా పూసలు, ఆ ఎడ్జెస్కి ఈ చైన్స్ అనేవి యాడ్ చేయండి. ఒక దాంట్లో 2 చైన్ ఉంటుంది చిన్న పెద్దగా, టోటల్గా 4 చైన్ ఒక బ్యాంగిల్కి వస్తుంది హ్యాంగ్ అవుతానికి. సో నేను ఫస్ట్ అయితే ఇలాంటిది ఒక హ్యాంగింగ్ అనేది తయారు చేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో, అంటే ఈ పింక్ హ్యాంగింగ్ వచ్చి అది వైట్ కలర్ రెడ్ అంటున్నా, వైట్ కలర్లో బ్యాంగిల్ వచ్చి చాలా 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 బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూడండి మీరు లాస్ట్లో మీకు అర్థమయ్యేటట్టుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇట్లా చేసుకొని ఎలా ఉందనేది. సో నేను రిపీట్ చేసి కూడా చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలనేది. ఇలాగ మీరు యాడ్ చేసుకొని ఒక చిన్నగా ఉండాలి ఒక పెద్దగా ఉండాలి అడ్జస్ట్ చేసుకోండి. అయితే సిల్వర్ది పెట్టాను, ఇలా మనం అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని దీన్ని మనం లార్జ్ ఎండ్ కేజెస్కి యాడ్ చేసుకుంటే హ్యాంగింగ్ అనేది మనకు వస్తాయి. ఇందులో ఇదొకటి చేశాను నేను. అలాగే సేమ్ మళ్ళీ సిల్వర్లో ఒకటి చేశాను, ఒకటి గోల్డెన్లో చేశాను, మళ్ళీ ఒకటి డిఫరెంట్ అంటే మల్టీ కలర్లో, అంటే ఒక 2-3 కలర్ మిక్స్ అయినవి సైజులో చేశాను. అంటే ఆ కలర్లో చేశాను. మొత్తం టోటల్గా 4 చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు మనం ఇంట్లో కొన్నట్టే ఉండదు. హాఫ్ అన్ అవర్లో మీరు బ్యూటిఫుల్గా ఇలాగా హ్యాంగింగ్స్తో వచ్చిన బ్యాంగిల్స్ రౌండ్వి చేసుకోవచ్చు. ఇంకొకటి ఇందులో బెనిఫిట్ ఏంటిదంటే ఇది ఎట్లా అంటే అట్లా మనకి మోల్డ్ అవుతుంది కాబట్టి చిన్న సైజు వాళ్ళు కూడా, అంటే చిన్న హ్యాండ్ ఉన్న వాళ్ళు
పిల్లలకి కూడా ఈజీగా మోల్డ్ అయిపోతుంది, వాళ్ళకే వేయచ్చు, మళ్ళీ మన షేప్కి వచ్చేస్తుంది. అట్లా అంత కంఫర్టబుల్గా ఉంటుంది, గుచ్చుకుంటాం కానీ ఎటువంటి ఏది ఉండదండి. చూడండి మీకు ఇక్కడ వైర్ నేను చూపించాను ఎలా చుట్టు చేసుకున్నాను, అలాగే హ్యాంగింగ్స్ అనేవి ఎలా హ్యాంగ్ చేస్తున్నాను మళ్ళీ మీకు నేను చూపిస్తూ ఉన్నాను. ఇట్లా చూడండి, ఇట్లా మనం చేసుకొని హ్యాంగ్ అనేది ఎడ్జెస్కి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ మనము ఇలా చేసుకొని దానికి హ్యాంగ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. అట్లా మనం చేసుకొని ఎవరి చేయకైనా ఈజీగా మనకి ఇది ఫిట్ అయిపోతుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు మనం చేసినట్టు ఎవరు నమ్మరు. లాస్ట్కి 4 కూడా నేను యాడ్ చేశాను చూడండి. ఇది 8 minutes 9 minutes ఆల్మోస్ట్ ఉంటుందండి వీడియో, ఎందుకంటే మళ్ళీ మనం దీంట్లో మ్యూజిక్ కానీ ఎటువంటిది ఏం యాడ్ చేయలేము కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. అలాగే నేను చేసేటప్పుడు న్యాచురల్గా ఇద్దాం అనుకుంటా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ చాలా ఉంటాయండి మా ఇంటి దగ్గర. సో కాబట్టి నేను ఇయ్యలేను, అందు గురించే నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇంకొకటి వాయిస్ ఓవర్ కూడా కొంచెం ఒకసారి అట్లా నేను ఇచ్చుకుంటూ ఉంటాను. సో ఇట్లా ఇచ్చి చూడండి ఇక్కడ మీకు నేను వేసుకున్నాను, మళ్ళీ తీసాను, మన నార్మల్ సైజ్కి ఉంది, మళ్ళీ అలా మనం ఫోల్డ్ చేసి దగ్గరగా చేసి అలాగా మనం దాన్ని సెక్యూర్ చేసుకోవచ్చు. సో మీకు అర్థం అవ్వాలని రిపీట్గా నేను ఇక్కడ మీకు చూపించాను. అలాగే ఫాస్ట్గా కూడా కనిపిస్తుంది చూడండి. ఇట్లా మనకి ఈ కలర్లో అంటే వైట్లో ఒకటి అయిపోయింది. ఏ డ్రెస్ మీదకైనా ఎవరైనా చిన్నోళ్ళు పెద్దోళ్ళు మన మీద వేసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఇంకొకటి కూడా నేను రెడీ చేశాను సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా 3 కూడా నేను రెడీ చేశాను. ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు నచ్చుతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి గైస్, మీరైతే ఫాలో చేసుకోండి. అలాగే ఆన్లైన్కి సంబంధించినవి, క్రాఫ్టింగ్కి సంబంధించినవి, అలాగే పేపర్ క్రాఫ్టింగ్ కావచ్చు, వాల్ డెకోర్ కావచ్చు, ఇలాంటి ఎన్నో వీడియోస్ ఉన్నాయి గైస్. కంపల్సరీ తప్పకుండా చూడండి, మీకు నచ్చితే మాత్రం లైక్ చేస్తాం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. ఆన్లైన్ రివ్యూ మీషో నుంచి తీసుకున్న ప్రోడక్ట్స్వి నేను పెడతా ఉంటాను, డీటెయిల్గా చెప్పాను. మెటీరియల్ కావచ్చు, షూస్ కావచ్చు, శాండిల్స్ కావచ్చు, అలాగే క్రాఫ్ట్ ఐటమ్ కావచ్చు, ఇలాగే ఎన్నో టైప్స్ ఆఫ్ నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి నేను చూడండి ఇక్కడ సిల్వర్లో కూడా మీకు చూపిస్తున్నాను దగ్గర నుంచి ప్రాసెస్. అయితే నేనే తీసుకొని నేనే వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకుంటా కాబట్టి అంటే నాకు ఒక్కొక్కసారి నాకు కనిపించదండి, నేను చేసే దాంట్లో పడిపోతా, అది క్రాస్కి వెళ్ళిపోతుంది. సో అట్లా క్లియర్గా రాదు. సో నేను ఇంకా కూడా నీట్గా చేస్తానికి వీడియో మీకు వచ్చేటట్టు అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క వీడియోలో నేను ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తానికి ట్రై చేస్తానండి. అయితే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఫాలో చేయండి, దీన్ని మాత్రం తప్పనిసరిగా చేయండి, చాలా నచ్చుతుంది. హాఫ్ ఎన్ అవర్లో మీరు మహా అంటే గంట సేపు పడుతుందండి, ఎక్కువ వర్క్ కూడా ఉండదు. ఇది వైర్ కాబట్టి ఈజీగా బీడ్స్ అనేవి దీని లోపల నుంచి వెళ్ళిపోతాయి. ఎవరికైనా క్రాఫ్టింగ్ చేసేది ఇష్టం ఉంటే, ఎవరికైనా క్రాఫ్టింగ్ చేయాలంటే ఇష్టం ఉంటే వాళ్ళ కోసం మాత్రం చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎవరైనా నమ్ముతారా అసలు మనం ఇది ఇంట్లో చేసామంటే? నమ్మరు. ఇది మనం బయట తీసుకుంటే 80 నుంచి 60 120 కూడా వస్తుందండి. చాలా మంచిగా ఉన్నాయి బ్యూటిఫుల్గా. ఇక్కడ మీకు నేను 3 చూపిస్తున్నాను. అయితే లాస్ట్ది నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. 4 చేశానండి నేను యాక్చువల్గా. ఏ డ్రెస్ మీదకైనా మనం ఇది వేసుకోవచ్చు, శారీ మీదకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నచ్చితే చూపిస్తున్నా చూడండి. 4 కూడా ఒకటేసారిగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా నాకైతే నచ్చినాయి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ అండి, ఈజీ అంటే ఈజీ. ఇట్లా ఓన్లీ ఇలాగ మనం చుట్టుకుంటామే. మీకు ఎన్ని ఫోల్డ్ కావాలో అంత లెంత్ అనేది తీసుకోండి, వైర్ది చాలు అంత లెంత్ తీసుకొని మీకు నచ్చిన బీడ్స్ తీసుకోండి. బీడ్స్ ఎక్కడ తీసుకోవాలంటే మాత్రం నా ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి, రివ్యూ వీడియోస్ ఇచ్చి ఉన్నాను క్రాఫ్ట్ మెటీరియల్వి, అందులో మీకు తెలిసిపోతాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఫాలో చేయండి ఇలాంటి వీడియోస్.